అనపర్తిలో టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. 5 రోజుల పాటు గ్రామాల్లోనే ఉండనున్నారు. గ్రామస్తులందరితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే నల్లమిల్లిని బుజ్జగించే పనిలో టీడీపీ అధిష్టానం నిమగ్నమైంది. ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటా అంటున్న నల్లమిల్లితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అనపర్తి నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం న్యాయం కోసం నల్లమిల్లి అంటూ మహేంద్రవాడలో కుటుంబ సమేతంగా కూడా అయితే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు ఏమంటున్నారు అనే అంశం అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. ఇప్పటికే ఇక్కడ కలిసాం అనేక మంది మహిళలను కానీ పెద్దలను కానీ, అందరూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, మీరు ఏ విధంగా పోరాడారో తెలుసు, మీరు ఏ విధంగా పనిచేశారో తెలుసు, గతంలో మీ తండ్రి గారు ఏ విధంగా పనిచేశారో తెలుసు. అందుకోసం మీరు ఏ విధంగా ముందుకెళితే మీ వెనక మేమంతా ఉంటామనే భరోసాని నాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఏదైతే దళిత వాడలో ఉన్నాం, ఈ దళిత వాడలో వీళ్ళందరి మెరుగు కోసం, వీళ్ళ జీవన సౌకర్యాలు కల్పించడం కోసం, వీళ్ళ జీవన విధానం మెరుగుపరచడం కోసం మూలారెడ్డి గారు శాసనసభ్యుడు కాకముందే రామవరం గ్రామ సర్పంచ్గా ఉండి కూడా ఈ గ్రామంలో దళితులకి కృత్తికంటు పేర్రాజు పంతులు గారి ఆశయం కోసం ఏదైతే 42 ఎకరాలు జిల్లా పరిషత్కి దానం చేశారో, దాన్ని ఒక్కొక్క కుటుంబానికి అరెకరం చొప్పున పంట పండించుకోవడానికి ఇచ్చి ఈ దళితవాడలో గుండెల్లో గూడు కట్టుకున్న మహామనిషి. అటువంటి వ్యక్తి వారసుడిగా మీరు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి ఈ విధమైన భంగపాటికి కానీ అవమానానికి కానీ గురి కావడం అనేది చాలా దురదృష్టకరం. మీ వెంట మేము ఉంటాం, మీరు ముందుకు కొనసాగండి అని భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన పరిణామంగా ఉంది. అధిష్టానం గుర్తించినా గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారనేది చాలా ఆనందదాయకమైన విషయం. అంటే ఇందాక టీడీపీ బృందం కూడా మీ దగ్గరకు రావడం జరిగింది. ఎటువంటి పదవులు కానీ ఏమైనా ఇస్తానని చెప్పి ఆశ చూపడం కానీ అటువంటి దాఖలాలు ఏమైనా జరిగినాయా? మీ కార్యాచరణ అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు కలవాలి, చంద్రబాబు నాయుడు గారు రమ్మని తీసుకురమ్మని బృందాన్ని పంపించడం జరిగింది. నేను ఏదైతే నిన్న కార్యకర్తలకు ఇచ్చిన మాట ఉందో ఆ మాట ప్రకారంగానే నేను ఈ కార్యక్రమం పూర్తయితే తప్పించి ఎవరిని కలిసేది లేదు, కలిసే అవకాశం కూడా లేదు. ప్రజల్లో విశేషమైన స్పందన వస్తుందని చెప్పి రామకృష్ణారెడ్డి అయితే మొత్తం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతన్తో సతీష్, 10 టీవీ, అనపర్తి నియోజకవర్గం నుండి.